అట్లాంటి పథకాలు వస్తాయి. మేబీ ఫ్యూచర్‌లో రాజకీయ నాయకుల అవసరాలు కూడా కాబట్టి. కామన్ కిచెన్స్. డివిజన్‌కి ఒక భోజనశాల. అక్కడికెళ్ళి వృద్ధులు తినొచ్చు. లేదంటే ఇంటికి పార్సిల్. ఎందుకంటే రాబోయే రోజుల్లో సంపాదనలు పరిమితం కాబోతున్నాయి. ఈ యుద్ధాలు, ఈ సంక్షోభాలు వీటి వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సమస్యలు రాబోతున్నాయి. దానికి తగ్గట్టు కరోనా టైంలో పెట్టినట్టు భోజనాలు ఇంటికి పంపించడమో, లేకపోతే ఆ సెంటర్కి వచ్చి సచివాలయాల దగ్గర తినేళ్ళండి అని చెప్పడమో, ఇట్లాంటివి ఏయో పెడతారు ఫ్యూచర్లో. అలాగే హెల్త్కి ఇంటికి వచ్చి చెకప్ చేయడం ఇప్పుడు పెట్టారు కదా, హౌస్ టు హౌస్ చెకప్ చేయాలన్నటువంటిది. డేటా కూడా డిజిటలైజ్ చేస్తున్నారు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ మనిషి అవసరం ఏంటి అన్నటువంటిది ఈ వయసుల వారి వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కల వారి ప్రభుత్వాలు అంచనా వేసి చేస్తాయి ప్రజల కోసం, తప్పదు. దీంతో పాటు పేద మధ్యతరగతి ధనిక వీళ్ళ లెక్కలు కూడా తేలుతాయి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్డేట్ అవుతాయి. ఆదాయ వనరు ఎప్పుడైతే తేలుతుందో, ఇప్పటిదాకా మనకున్న లెక్క ఏంటి అంటే పేదలంటే 40,000 రూపాయల లోపు సంపాదించేవాళ్ళు పేదలు, ఏడాదికి 40,000 సంపాదించేవాళ్ళు లోపు. తర్వాత 40,000 నుంచి 5 లక్షల రూపాయల లోపు సంపాదించుకునేటటువంటి వాళ్ళు మధ్యతరగతి. అబోవ్ 5 lakhs సంపాదించేటటువంటి వాళ్ళు ధనవంతుల లెక్క. ఇప్పుడు దాదాపుగా ఇన్కమ్ ట్యాక్స్లో 10 లక్షల